జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కొత్త ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా 100 నియోజకవర్గాల్లో జనసేనను బలమైన శక్తిగా తీర్చిదిద్దే దిశగా చర్యలు ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలన్న దిశగా ఆయన స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. ఇప్పటి నుంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా పార్టీని బలపరిచే కార్యక్రమాలపై కూడా పూర్తి దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రణాళికలతో ముందుకు రావాలని సూచించారు. గ్రామ స్థాయిలోనూ జనసేన ఉనికిని విస్తరించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ప్రత్యేక గుర్తింపు చూపేలా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి స్థానిక సమస్యలపై ప్రజలతో అనుబంధం పెంచేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లే ఏర్పాట్లు ప్రారంభించారు. గ్రామాల నుండి పట్టణాల వరకు జనసేన గుర్తింపును పెంచేలా ప్రత్యేక ప్రచారాలు, సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. జనసేన ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలపై స్పందించడమే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి నేరుగా కృషి చేసే దిశగా అడుగులు వేస్తుంది. 100 నియోజకవర్గాల్లో బలమైన పునాది వేసే లక్ష్యంతో పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.